Hi all, welcome back to Crazy TMR Bros. Today we are making yummy prawns biryani. Prawns biryani కావాల్సిన ingredients and let's go to the process. Prawns బాగా నరాలు తీసేసి క్లీన్ చేశాక అందులో మనం కారము, పసుపు, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అన్నీ వేసేసుకొని అందులో హోల్ స్పైసెస్ అన్నీ వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. వన్ మోర్ బౌల్ తీసేసుకొని అందులో 1 kg ఆఫ్ రైస్ వేసేసుకొని బాగా క్లీన్ చేసేసుకుంటున్నాను. వాటర్ వేసేసి క్లీన్ చేసేసాక పక్కన తీసేసి స్టవ్ ఆన్ చేసేసుకొని ఆ స్టవ్ పైన బాండి పెట్టేసుకొని అందులో వాటర్ వేసేసుకొని 5 to 6 గ్లాసెస్కి 5 to 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకోవాలి. అందులో హోల్ స్పైసెస్ అన్నీ వేసేసుకుంటున్నాను. హోల్ స్పైసెస్ అన్నీ వేసేసుకొని సాల్ట్, ఆయిల్ అన్నీ వేసేసుకొని 80% కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. రైస్ 80% కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనం స్టార్ట్ చేద్దాం. ఈ రైస్ అంతా కుక్ అయ్యేలోపు ఇంకో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. అప్పటిలోపు నేను ఒక 2 to 3 ఆనియన్స్ తీసుకుంటున్నాను. ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఒక 2 ఆనియన్స్ మటుకు మనము గ్రైండర్లో వేసేసుకుందాము. ఇంకా 1-2 ఆనియన్స్ మటుకు తీసేసుకొని బాగా కట్ చేసేసుకొని లైక్ బ్రౌన్ ఆనియన్స్ చేసేసుకుందాం. ఇది బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవడానికి పక్కన పెట్టేసుకున్నాను. గ్రైండర్లో వేసింది అందులో లవంగాలు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని పేస్ట్ చేసేసుకుందాము. ఆ పేస్ట్ చేసింది మటుకు ఎక్కడ యూస్ చేయాలని చెప్తాను. పేస్ట్ చేశాక ఎలా ఉంది అనేది చూపిస్తాను. లెట్స్ సీ. ఇది పేస్ట్ చేసినది నెక్స్ట్ చూపించేస్తున్నాను. చూడండి, ఇది పేస్ట్ చేసేసాము. పేస్ట్ చేసాక పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకో బాండి తీసేసుకుందాము. ఆ బాండి కొంచెం పెద్దగా ఉండాలి. వెడల్పు కడాయి తీసేసుకొని అందులో బాండి పెట్టేసుకొని ఆయిల్ అండ్ గీ 2 వేసేసుకుందాము. ఆయిల్, గీ 2 వేస్తే చాలా యమ్మీగా వస్తుంది బిర్యానీ. కిడ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు, లవ్ చేస్తారు బిర్యానీ. ఆయిల్ వేసేసుకున్నాను. నెక్స్ట్ గీ 2 వేసేసుకొని హోల్ స్పైసెస్ ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకుంటారు. ఆనియన్స్ వేసుకున్నాక బాగా వేయించిన తర్వాత హోల్ స్పైసెస్ వేసేసుకోవాలి. హోల్ స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాక స్పైసెస్లో ఇలాచీ, సాజీరా, మరాఠీ మొగ్గ, మిరియాలు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్, ఆల్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ అన్నీ వేసేసుకుందాము. బాగా ఇవన్నీ స్పైసెస్ వేసుకుంటేనే బిర్యానీకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కూడా కొన్ని తీసేసుకొని గ్రైండర్ చేసేసుకోవాలి. గ్రైండర్ చేసేసుకుంటే పౌడర్ కూడా పైనుండి వేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఇది బ్రౌన్ ఆనియన్స్ అయిపోయాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకుంటున్నాను. పేస్ట్ బాగా కూడా మంచిగా కలిసేలాగా ఆ పచ్చిదనం, ఆ పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు కూడా మంచిగా వేయించుకుందాము. ఇదంతా వేగిన తర్వాత ఇందులో నేను సాల్ట్ అండ్ కారము, పసుపు మళ్ళీ ఒకసారి వేసుకుంటున్నాను. నేను మ్యారినేషన్ ప్రాసెస్లో కొంచెమే వేసుకున్నాను. సో ఇప్పుడు కూడా కొంచెం వేసేసుకుంటున్నాను. ఇందులో కొంచెం కరివేపాకు వేస్తాను. కరివేపాకు 1.5 మిర్చిని చీల్చి వేస్తాను. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను, చూడొచ్చు. దెన్ 1.5 మిర్చిని కూడా చీల్చి వేస్తున్నాను. సో దట్ అది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మిర్చి కూడా. సో ఇది వేసేసుకున్నాక మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ప్రాన్స్ అనేది వేసేసుకుందాం. ప్రాన్స్ ఇందులో వేసేసుకొని బాగా మిక్సప్ చేద్దాము. బాగా ఇందులో కారపు అండ్ పసుపు మళ్ళీ ఒకసారి వేసుకుంటున్నాను. ఇంతకుముందు చెప్పాను కదా, మ్యారినేషన్లో నేను సరిగ్గా వేసుకోలేదు, కొంచెమే వేసుకున్నాను, మళ్ళీ వేసుకుంటున్నాను. ఐ నీడ్ ఎక్స్ట్రా స్పైసీ కావాలి. ఇందులో నేను కర్డ్ అలా వేయట్లేదు. బికాస్ ఫిష్ అలాంటివి తిన్నప్పుడు కర్డ్ ఎక్కువ యూజ్ చేయొద్దు అని అంటారు. కర్డ్, మిల్క్ ప్రోడక్ట్స్ ఫిష్ తిన్నాక తినొద్దు అంటారు. కాబట్టి దాంతో ప్రకారంగా నేను ఇలాగే చేసుకుంటాను. ఇది వితౌట్ కర్డ్ ఆల్సో బిర్యానీ చాలా యమ్మీగా వస్తుంది. మా పిల్లలు అయితే చాలా బాగా ఇంట్రెస్టింగ్గా తింటారు, ఇష్టపడతారు బాగా. నేను చేసే బిర్యానీ అంటే దే లవ్ ఇట్ మోర్. ఇప్పుడు మనము 80% కుక్ చేసిన రైస్ని ఇందులో వేసేసుకుంటున్నాము. రైస్ అంతా వేసేసాక మంచిగా ఫుల్గా వేసేసి మంచిగా కవర్ చేసేసి దానిపై నుండి కొన్ని పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర అండ్ మనం ఇంతకుముందు చెప్పాను కదా వీడియోలో అన్ని స్పైసెస్ కూడా బే లీఫ్స్తో సహా అంతా గ్రైండ్ చేసిన పౌడర్, ఆ పౌడర్ కొంచెం వేసుకుందాము. కొత్తిమీర వేసేసుకుందాము. పైన అన్ని గార్నిషింగ్, ఇఫ్ యూ వాంట్ కాజు కూడా వేయించి వేసుకుంటే చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది అంతా పెట్టేసుకొని నెక్స్ట్ లిడ్ పెట్టుకొని దమ్ పెట్టేసుకొని పెట్టుకోవచ్చు. లేదంటే జస్ట్ లిడ్ పెట్టేసుకొని దానిపైన హెవీ వెయిట్స్ పెట్టేసుకొని దమ్ పెట్టేసుకుందాము. లైక్ 10 to 15 minutes ఆర్ 20 minutes పెట్టేసుకొని 30 minutes చేసుకుందాం. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్